పశ్చిమంలో ఇంత అభివృద్ధి చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావుని సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడంపై మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి అందరికీ. నా పేరు ఎర్రడ్ల ఆంజనేయ రెడ్డి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ కార్పొరేటర్ని. వెల్లంపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయనతో పాటు ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా రావటం, ఆ తర్వాత కార్పొరేటర్గా 40వ డివిజన్ ప్రజలు నన్ను వెల్లంపల్లి గారి ఆశీస్సులతో ఎన్నుకోవటం. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక పని ఉంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా కసితో పనిచేసేటువంటి మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, అందరితో కూడా ఎటువంటి వర్గాలు లేకుండా అందరిని కూడా కలుపుకొని చక్కగా పనిచేసేటువంటి మనిషి. ప్రతి ఏ రోడ్డుకి ఎటువైపు వెళ్ళినా కూడా మనకు సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అదేవిధంగా వాటర్ ట్యాంకులు కానీ, పార్కులు కానీ, అదేవిధంగా భవానీపురం ప్రాంతంలో ఒక స్టేడియం కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. నిజంగా ఆయన ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి సెంట్రల్కి వెళ్తున్నారంటే మేమైతే ఇక్కడ బాధపడుతున్నాం. ఎందుకంటే ఇంకా 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 ఆయన చేయాల్సినటువంటి పనులు రాబోయేటువంటి కాలంలో ఇంకా ఉన్నాయని చెప్పేసి మేము ఆశించాము. మరి ఈరోజు అనివార్య కారణాల వల్ల మరి మార్చడం ఒక రకంగా చాలా బాధగా ఉంది. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు పాత్రను ఎంతో కృషి చేస్తూ చేసిన వ్యక్తిని ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం నాకు తెలిసి ఈ విజయవాడ సిటీలో ఎక్కడ జరగదు. తను మంత్రిగా ఉన్నటువంటి టైంలో కానీ, ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ ఏ పాత్ర ఇచ్చినా కూడా దాన్ని 100% సక్సెస్ చేసాడు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా, అభివృద్ధి పదంలో కూడా ఏ విధంగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం రోడ్లు చూస్తే మీకు ఏ సందుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు ఎక్కడ తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, చిన్న చిన్న సందుల్లో కూడా మంచి సిమెంట్ రోడ్లు కనపడుతూ ఉంటాయి మనకి. అదేవిధంగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే హిందూ దేవాలయాలు కానీ, అన్ని దేవాలయాలతో పాటు హిందూ దేవాలయాల్లో కూడా ఏ క్లాస్గా తన వంతు ఏ విధంగా సహకరించాలి, ఈ గుళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే విధంగా చూస్తూ ఉదాహరణకి మేము చెప్పాలంటే ఇవాళ పున్నమిఘాట్లో శ్రీకృష్ణ దేవస్థానం ఉంది. శ్రీకృష్ణ దేవస్థానం ఆ రోజు కట్టేటువంటి క్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా ఏ విధంగా సహకరించాలన్నా కూడా మాకు అండగా ఉండి ఆ రోజు ఇవాళ నిర్మాణంలో సంవత్సర కాలంలో నాకు గుడి నిర్మాణం జరిగిందంటే ఏకైక ముఖ్య కారణం ఏంటంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారే. ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లేకపోతే ఇది 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళ అది, కానీ ఇవాళ నెరవేరింది. అది ఒక సంవత్సర కాలంలోనే నిర్మాణం జరిగిందంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క ఆయన కళ అది వాస్తవంగా చెప్పాలంటే. అటువంటి వ్యక్తిని ఇవాళ వేరే నియోజకవర్గానికి మార్చారంటే ఇవాళ అందరిలో కూడా బాధ ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక కుల మత అని కాకుండా అన్ని మతాలకి అన్ని విధాలుగా కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇవాళ డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఇవాళ ఏ రాజకీయ నాయకులను చూసుకున్నా కూడా తన వ్యాపారాల కోసం 4 రోజులు హైదరాబాద్లోనో బెంగళూరు వెళ్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫుల్ టైం పొలిటికల్ లీడర్. వాళ్ళ 24/7 ప్రజల్లోకి కానీ అందుబాటులో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఆపదానంగానే ఎవరు కాల్ చేసినా ఏ టైం చేసినా సరే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు అనేది అయితే చెప్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవమేనండి అది. ఎందుకంటే మీకు ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా, ఏ పగలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే ఫోన్ చేస్తే వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గానికి మార్చడం వల్ల కలిగే నష్టం ఏమైనా ఉందంటారా? ఈరోజు అనుకోకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ఈ రకంగా అంటే హైకమాండ్ నిర్ణయాన్ని మనం ధిక్కరించడం కాదు. మన పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయలేనంతగా మా వెల్లంపల్లి గారు చేశారు. కాకపోతే ఆయన్ని మా నియోజకవర్గం నుంచి పక్కకు మార్చడం అనేది మా నియోజకవర్గ ప్రజలు కూడా బాధాకరం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఇంతకుముందు రోడ్లు కానివ్వండి, మనకు కమ్యూనిటీ పరంగా చూసుకుంటే చర్చిలు కానివ్వండి, దేవాలయాలు కానీ, మసీదులు అన్నిటికీ ఆయన సహాయం చేశారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే మన కమ్యూనిటీ గురించి మాట్లాడంటే మనకు మసీదు భవానీపురంలో కరకట్ట మీద మహమ్మదియా మసీద్కి వచ్చారు. మనకు అప్పుడు ఇఫ్తియార్ ఇందులో వచ్చినప్పుడు మనం అడిగాం, సార్ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి కొంచెం సహకారం కావాలి అని అనగానే వెంటనే మనకు ఆర్థికంగా సహాయం చేశారు. అదే రకంగా మన డివిజన్లో 40 డివిజన్ పరిధిలో వస్తుంది మన మసీదు. 40 డివిజన్లో కూడా ప్రతి సందులో రోడ్లు అన్ని రకాలుగా అభివృద్ధి ఏ రకంగానూ ఆయన పని చేయలేదనే మాట అయితే అక్కడ లోపం అనేది ఏం లేదు. కాకపోతే ఆ హైకమాండ్ ఏ రకంగా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేశారు. గతంలో ఎవరూ చేయలేదు. భవిష్యత్తులో కూడా ఎలా ఉంటుందో మనం ఇంతకంటే ఇక చేస్తారని చెప్పి అనేది అనుకోవడానికంటే
మనకు ఎల్లంపల్లి గారు బాగా చేశారని చెప్పడంలో మనం ఏమాత్రం ఈ ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మీ మైనార్టీల కోసం ఆయన చేసింది ఏంటి? భవానీపల్లి ఏరియా వచ్చి మన షాదీఖానా గ్రౌండ్లో గతంలో ఎప్పుడో మున్సిపాలిటీ వాళ్ళు ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం గోడ తీసేశారు, కడతా అని చెప్పి కట్ల. కానీ ఆ షాదీఖానా కాంపౌండ్ వాళ్ళు కూడా సొంత డబ్బులు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు. మన ఏరియాలోనే మన ఏరియాలో చూసుకుంటే భవానీపురం ఏరియాలో చూసుకుంటే అట్లాగే మన మసీద్ వెనక కనబడే మహమ్మదియా మసీద్కి కూడా ఆర్థికంగా సహాయం చేశారు. అట్లా మనకు ఆ రకంగానే ప్రతి ముస్లిమ్స్ మైనార్టీలను కూడా సమానంగా అన్ని వర్గాలని సమానంగా చూశారు తప్ప ఎక్కడ మైనార్టీకి చేయలేదని చెప్పి అంటంలో కానీ ఎక్కడ అనేది అదైతే విభేద మామూలుగా ఇలాంటివి ఏమీ లేదని చెప్పి తారతమ్యాలు కనుక ఎక్కడ లేదని చెప్పి మేము గట్టిగా చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఎలా ఈ కమ్యూనిటీ పరంగా వేరే విధంగా చూడటం కానీ అలాంటిది లేదు. అందరి ప్రజానాయకుడు అందరి నాయకుడు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్యంగా మైనార్టీ వర్గాలు కూడా చాలా చేశారని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు టయానికి మనం గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఆయనకి మతాలు కులాలు ఒక కమ్యూనిటీ పరంగా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే వెల్లంపల్లి అంటే అభివృద్ధి అని చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు. ఎందుకంటే కనపడుతుంది అది మనకు అన్ని రకాలు. ఇప్పుడు వేరే నియోజకవర్గాల్లో లేని మనకు రోడ్లు కానివ్వండి అన్నీ ఎక్కడికక్కడ అడగగానే మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఎవరైనా ఏ ప్రాబ్లం అయినా సరే అడగగానే చేయడం. కార్పొరేటర్ల కంటే ఎలక్ట్గా కార్పొరేటర్లు అయినా సరే వాళ్ళ ప్రాబ్లం చెప్పడం మర్చిపోవడం కావచ్చు. మన ఎల్లంపల్లి గారు మళ్ళీ కార్పొరేటర్ గారు ఫాలో చేసి ఏమైంది మీరు మన ప్రపోజల్ పెట్టి అది ఏమైందని చెప్పి తెలుసుకుని మరీ ఎందుకంటే నేను కూడా దగ్గర నుంచి చూశాను కాబట్టి గట్టిగా చెప్పగలుగుతాను. కాబట్టి అభివృద్ధి విషయంలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు లేదు అంటానికి లేదు. పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీల అభివృద్ధికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు? మా 41వ డివిజను రంగూన్సావి స్ట్రీట్, మసీద్ స్ట్రీట్, హర్జనవాడి స్ట్రీట్, ప్రెసిడెంట్ స్ట్రీట్ 4గిటికి డ్రైనేజ్ చేస్తున్నారండి పెద్దది. ప్లస్ రోడ్లు వేసారు, సిమెంట్ రోడ్లు. రెండోది ఏంటంటే మా బరిల్ గ్రౌండ్ రోడ్డు గోడలు అవన్నీ మాకు 41వ డివిజన్ బాగా అభివృద్ధి చేశారు మా ఎండి ఇర్ఫాన్ గారు, ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు కలిసి. మాకేమీ ఇప్పుడు దాకా తక్కువ లేదు, అన్నీ బాగానే చేసుకొచ్చారు. మరి ఇప్పుడు అటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వేరే నియోజకవర్గానికి వెళ్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా బాధగానే ఉందండి. ఎందుకంటే మాకు అభివృద్ధి చేశారు కాబట్టి మా మైనార్టీలకి బాధగానే ఉంది. ఇక అది మీ ఒపీనియన్ ఏంటి? మా ఉపయోగం ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు బార్ ఉందండి 20 సంవత్సరాలు వచ్చి మైనార్టీ అరుణ బార్ దగ్గర నేను తీపిస్తానని చెప్పారు ఎల్లంపల్లి శ్రీనివాసరావు. సరే సార్ మాట ఇచ్చారుగా తీస్తారంటే మొత్తం తీపిచ్చేశారు. మైనార్టీ వల్ల మొత్తం బాగానే చేశారు. ఇప్పుడు మైనార్టీ వల్ల ఇక్కడ వంటలు ఇస్తే బాగుండేది మా సీటు, దానివల్ల పక్కకి వెళ్తున్నారని మాకు చాలా బాధగా ఉంది. అందులో మన మెయిన్ రోడ్ కరవట్టు కాలువ కూడా నీళ్ళు ఆగిపోతుంటే మన సందులు మొత్తం నీటు అవి కూడా బాగానే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే మన డివిజన్ వదిలేసి పక్క డివిజన్ వెళ్తుంటే మనకు బాధ వేస్తుంది. దానివల్ల ఇది మీ ఒపీనియన్ చెప్పండి. మా కబరస్థానికి గోడలు శుభ్రం కట్టించారు, గేట్లు అన్నీ బాగానే చేశారు, అన్నీ బాగానే చేశారు. దానివల్ల మనకేం ఇబ్బంది లేదు. ఎల్లంపల్లి గారు బయటికి వెళ్తున్నారంటే మనకు కూడా కొద్దిగా బాధగా ఉంది. అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి అభివృద్ధి చేస్తారు కదా, ఈయన పర్టికులర్గా ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు ఆయన వెళ్ళటం వల్ల? ఈయన మీదే పెట్టాము, ఈయన దాన్ని పట్టించుకొని శుభ్రంగా చేసి పెట్టారు మాకు. అది మీ ఒపీనియన్. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత మేడం ఈ బయలు గ్రౌండ్ మొత్తం బాగా అభివృద్ధి చేశారు. ఏంటి కొన్ని ఉన్నాయి పనులు 90% మాత్రం బాగా చేశారు మా డివిజన్ గురించి మాత్రం. ఆయన మారడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఏంటి మనం పిలిస్తే పలికే వ్యక్తి ఆయన. ఏ మంచి పనికైనా ఏ హోదా ఉన్నా చిన్న పెద్ద లేకుండా అన్ని దానికి పిలిస్తే వచ్చే మనిషి ఆయన మేడం. మారడం కొద్దిగా బాధగానే ఉంది మాకు. మా బరేల్ గ్రౌండ్కి తట్ట మట్టి వేసినోడు ఎవరు లేరు. గత ప్రభుత్వంలో కొద్దిగా వేసారు మట్టి, తర్వాత ఇంత అభివృద్ధి చేసింది మాత్రం ఈయన మేడం. ఎంతో ఆత్మీయ వ్యక్తులైతే తప్ప కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునే రోజులు చూడని ఈ రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి వెళ్తున్నారు అనే మాట వినంగానే ఇప్పుడు చాలామందితో మేము మాట్లాడాము, వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటారు? నేను మొహమ్మద్ ఇషాక్ అని నా పేరు. నేను గాలిబ్ షహీద్ దర్గా భవానీపురం వాస్తవులండి. వెల్లంపల్లి గారు అనేది మనకి గడప గడపకి ప్రతి ఒక్కరిని తిరగడం అనేది ఏ ఎమ్మెల్యే అయినా ఇలా తిరగడం మేము చూడలేదండి. ఆయన గడప గడపకి ప్రతిసారి తిరిగి ఆప్యాయతో మమ్మల్ని పలకరించే వ్యక్తి అండి. అలాగే మేము ఏమడిగినా ఈ రోడ్డు బాగాలేదు సార్ అంటే వెంటనే సిమెంట్ రోడ్డు వేపించడం కానీ మన దర్గాకి సంబంధించిన ఏ విషయంలో కానీ దగ్గరుండి ఆయన అది సాల్వ్ చేయడం
జరిగిందండి. అలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు పశ్చిమ నుంచి సెంట్రల్కి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. జగన్ గారి ఆలోచించుకొని మళ్ళీ ఏమన్నా మార్పిస్తే చాలా సంతోషకరమైన విషయం అయింది మాకు. అది ఒకసారి రిపీట్ అయితే బాగుండిద్దండి. అంటే మీకు జరిగిన మేలు ఏంటంటారు ఆయన వల్ల, వెల్లంపల్లి వల్ల? వెల్లంపల్లికి నాకు పర్సనల్గా అయితే చాలా మేలు చేశారా అండి. అంటే పర్సనల్గా అని కాకుండా మీ పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం అంటే ప్రతి సందు అండి. ఇప్పుడు ఇక్కడ మన రంగూన్ సాహిబ్ సందులో బార్ ఉండేదండి, ముస్లిమ్స్కి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన దగ్గరుండి దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ బార్ తీసేసి ఇప్పుడు ప్రజెంట్ రెస్టారెంట్ ఉందండి. ఆ సందులో కానీ ఇక్కడ అవుట్ ఏజెన్సీ మన మాల్పల్లిలో కానివ్వండి రోడ్లు అధ్వానంగా ఉండేది, వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండేది. అవన్నీ దగ్గరుండి సార్ మొత్తం చేయించారండి. సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ హెచ్బీ కాలనీలో కానీ ఏదైనా ఈ పశ్చిమ మనకి ఈ ఫ్లేవర్ కింద వరకు మన విజయవాడలో ఎక్కడ ఉండదండి. అంత అభివృద్ధి ఆయన హయాంలోనే జరిగిందండి. అదండి, అందుకే మేము ఇప్పుడు అది చాలా బాధపడుతున్నాము అటు వెళ్తుంటే. అదే. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.